గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోలో అయితే ఒక విషయం చెప్పాను. 21,975 అనేది కనుక క్రాస్ అవుతే కనుక మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని చెప్పాను. ఎక్కడ వరకు వస్తుందని చెప్పానంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,900, సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,800 దగ్గరలోకి వస్తుందని చెప్పాను. అలాగే ఈరోజు మార్కెట్ ఏం చేసిందంటే 21,975 ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడి నుంచి 21,000 ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. మార్కెట్ 821 వరకు మార్కెట్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ ఏదైతే నిన్న మాట్లాడుకున్నామో ఇది క్రాస్ అవుతే 800 అనేది, సో దాదాపుగా అంతవరకు అయితే 800 అయితే టచ్ చేయలేదు. 800 పైనుంచి మార్కెట్ అనేది మాత్రం మళ్ళీ రివర్సల్ తీసుకుంది. దాదాపుగా ఇక్కడ మనకు 50 పాయింట్స్ అనేటివి గెయిన్ కనిపించింది. సో అలాగే ఇంకో విషయం కూడా చెప్పాను, అప్ సైడ్ మార్కెట్ వెళ్తే కనుక ఎక్కడ ఉంటుందని 050 ఈ రేంజ్ ఫ్రెండ్స్, 22,050 ఇక్కడ నుంచి క్రాస్ అయితే కనుక అప్ సైడ్ మార్కెట్ వెళ్తుందని చెప్పాను. సో మార్కెట్ అనేది అక్కడ 050 క్రాస్ అయితే కనుక 22,116 వరకు మార్కెట్ వెళ్తుందని చెప్పాను. సో అదే టార్గెట్ దగ్గర దాదాపుగా అక్కడే ఈరోజు మార్కెట్ ఆగి ఉంది. సో ఈ మధ్యలో అనేది ఇక్కడ క్యాండిల్స్ మీద ఆధారపడి ఉంటుంది మనం మార్కెట్ ఎలా చేసుకోవాలి అనేది. ఇక్కడ ఎప్పుడైతే నిన్న కూడా ఒక విషయం చెప్పడం జరిగింది, ఎప్పుడైతే అప్ డౌన్ మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ జోన్లోకి వస్తుందో సో అక్కడి నుంచి ఏమవుతుంది అనేది చెప్పడం ఈజీ అవుతుంది. సో కన్సల్టేషన్ జోన్లోకి రాకుండా పడిపోతూ ఉన్న అప్ సైడ్ వెళ్ళిపోతూ ఉన్న మార్కెట్ అనేది ఎంతవరకు వెళ్తుంది ఏంటిది అనేది టార్గెట్ని బేస్ చేసుకొని మాట్లాడడం అయితే జరుగుతుంది. కానీ మిగతాది ఇది ఇంకా అప్పే వెళ్తుంది లేదా ఇక్కడ ఆగుతుంది అనేది ఓన్లీ టార్గెట్స్ బేస్ తప్ప మిగతాది చెప్పడం కష్టం. ఎప్పుడైతే మార్కెట్ కన్సల్టేషన్ జోన్లోకి వస్తుందో అప్పుడు మాత్రమే మనం మార్కెట్ ఇటువైపు టర్న్ అవ్వబోతుంది లేదా కంటిన్యూ చేయబోతుంది అనేది చెప్పగలుగుతాం. మీకు ఒక విషయం చెప్పడం జరిగింది నిన్న, ఈ పార్ట్ ఏదైతే ఈ పార్ట్ ఒకటి ఈ పార్ట్ ఇలా ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే మార్కెట్ కన్సల్టేషన్ అవుతుందో లాస్ట్ వీక్ నుంచి ఎక్కడో కూడా దాన్ని క్రాస్ అయి వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు మాత్రమే అప్ సైడ్ అనేది క్రాస్ అయింది. అంటే దీన్ని బట్టి మనం అప్ సైడ్ మూమెంట్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా? సో ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే అనుకోవచ్చు. కానీ డైరెక్ట్గా ఇప్పుడే ఇలాగే అప్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుందా? వెళ్ళకపోవచ్చు, ఇంకో టర్న్ తీసుకోవచ్చు, మళ్ళీ ఇలా వెళ్ళొచ్చు. నిన్న వన్ డేలో ఒకసారి చూసాము. డేలో చూసినప్పుడు ఏమనిపించిందంటే ఒకసారి అది చూద్దాము. డే క్యాండిల్ చూపిస్తాను ఒకసారి. నిన్న మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని డే క్యాండిల్లో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని దాదాపుగా ఇది కాదు, ఒక్క నిమిషం, మనం లైన్ డ్రా చేసుకున్నది ఇంకా లోకి చేసుకున్నాం. లైన్ డ్రా ఇలా అనేది లైన్ డ్రా చేసుకున్నాము. సో ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని క్రాస్ అయ్యి వస్తే కనుక కిందికి వస్తుంది, లేదంటే పైకి వస్తుంది. ఇది ఖచ్చితంగా డైరెక్ట్గా ఇలాగే జరుగుతుందని కాదు, కానీ కొంత పాజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ మధ్యలో కూడా ఇలాగే జరిగింది కాబట్టి ఇలా జరగవచ్చు అనుకున్నాము. కానీ ఇక్కడ ఏమైంది, క్రాస్ అయినట్లే అయింది మార్కెట్. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక క్రాస్ అయినట్టు అనిపిస్తుంది. ఈ పాయింట్ చూస్తే కనుక క్రాస్ అయినట్టు అనిపిస్తుంది, కానీ క్రాస్ సైడ్ ఎక్కువసేపు మార్కెట్ అనేది నిలబడలేకపోయింది. అంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ అనేది మార్కెట్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే మనం మళ్ళీ 15 మినిట్స్లో కనుక వచ్చినట్లయితే కనుక 15 మినిట్స్ మనకు వచ్చేసి రేపు ఏం జరగబోతుంది అంటే 14th మార్కెట్ అనేది ఎటువంటి టార్గెట్ చూసుకోవాలి, ఎటువైపు వెళ్ళబోతుంది అనేటివి ఒకసారి చూద్దాం. ఇక్కడ మార్కెట్ చూసినట్లయితే కనుక దాదాపుగా రేపు గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గ్యాప్ అప్ అవుతే కనుక మన ఫస్ట్ టార్గెట్, గ్యాప్ అప్ మార్కెట్ అవుతే కనుక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,185 సారీ 185 కాదు, 22,165 గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ తీసుకుంటూ ఉంటే కనుక మార్కెట్ 22,165 అనేది టార్గెట్ను టచ్ చేస్తుంది. సో ఈ టార్గెట్ను టచ్ చేసిన తర్వాత
మనం అనేది కొంచెం ఆగడం బెస్ట్. నాకు తెలిసినంత వరకు నేనైతే అక్కడ ఆగుతాను. ఎప్పుడైతే 185 అనేది మార్కెట్ క్రాస్ అయి తీసుకుంటుందో అప్పుడు నేను ఇంకా అప్ సైడ్ మార్కెట్ అనేది వెళ్తుంది అనుకుంటాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ అప్ సైడ్ ఓపెన్ అయిపోయి మార్కెట్ అప్ సైడ్ వెళ్తూ ఉంటే కనుక దాని టార్గెట్ 165 అనుకుంటాను. ఎప్పుడైతే 185 అనేది క్రాస్ అవుతుందో అప్పుడు వచ్చేసి దాన్ని నేను ఇంకా అప్ సైడ్ మార్కెట్ మూమెంట్ ఉంటుంది అనుకుంటాను. సో ఒక 165 కనుక క్రాస్ అవుతే కనుక 185 కనుక క్రాస్ అవుతే కనుక మార్కెట్ నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 258 తర్వాత 306 క్రాస్ అవుతే కనుక నేనేం చేస్తానంటే మళ్ళీ ఎప్పటి వరకు నేను వెయిట్ చూస్తానంటే 359 వరకు కూడా నేను మార్కెట్ వెళ్తుందని వెయిట్ చేస్తాను అప్ సైడ్. సో అలాగే కనుక డౌన్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే కనుక డౌన్ సైడ్ పొజిషన్ ఏంటిదంటే నాకు వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్లు 22,042 అనేది నాకు డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్ ఉంది. సో 042 అనేది టచ్ చేయొచ్చు. సో 042 టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఏం చేయబోతుంది అనేది ఒకసారి గమనిస్తాను. అంటే ఎలాగంటే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే 22,024 ఈ పాయింట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అంటే మార్కెట్ డౌన్ సైడ్ కనుక మూవ్ అయిపోయి ఇలా వచ్చిందంటే కనుక ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. సో అలాగే ఈ టార్గెట్ కాకుండా 22,000 ఒక్క నిమిషం, ఇది ఇక్కడ 21,966 కనుక క్రాస్ అవుతే కనుక మార్కెట్ నేను అనేది మళ్ళీ డౌన్ సైడ్కు తీసుకుంటాను. సో డౌన్ సైడ్ తీసుకున్న నెక్స్ట్ టార్గెట్ ఏంటిది, ఈ లెవెల్ 850 అనేది నా యొక్క ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్. సో అలాగే ఇంకా ఏంటి, మార్కెట్ అనేది అలాగే డౌన్ సైడ్ వస్తున్నది అనుకో మార్కెట్. సో దాని డౌన్ సైడ్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి నేను చూసి చెప్తాను. సో 027 దాటిపోయి 969 కనుక క్రాస్ అవుతే కనుక మూమెంట్. సో డౌన్ సైడ్ యొక్క టార్గెట్స్ ఇంతకుముందు మనం చూసినట్లుగానే 21,850 800 కూడా ఒకటి ఉంది. 800 తర్వాత మన మార్కెట్ ఇంకా చూస్తే కనుక ఎక్కడి వరకు వెళ్తుందంటే 706 కూడా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. సో మనకు కనుక అప్ సైడ్ మూమెంట్ కనుక ఇప్పుడు తీసుకుని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఈ డౌన్ సైడ్ టార్గెట్స్ అనేటివి టచ్ చేయదు. ఎందుకంటే అప్ డౌన్ అనేది పైన తిరుగుతూ ఉంటుంది తప్ప కిందికి వచ్చే అవకాశాలు అనేటివి తక్కువ ఉంటాయి. కానీ తక్కువ ఎప్పుడు ఈ 21,968 967 ఎప్పుడైతే క్రాస్ అయ్యి కిందికి వస్తుందో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది క్రాస్ అయ్యి రానంత వరకు మార్కెట్ అనేది కిందికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే ఈ లెవెల్, సో ఇటువంటి లెవెల్స్ కనుక మనం చూసుకుంటూ వెళ్తే కనుక ఈ అప్ డౌన్ అనేది మనకు కొంత క్లారిటీ అనేది కనిపిస్తుంది. నేనైతే ఇలాగే ఫాలో అవుతూ ఉంటాను. సో మీరు కూడా అలాగే మీ వీడియో అంటే మీకంటూ ఒక థియరీ ఉంటుంది, మీరు ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది. అలాగే మీరు నాది ఏదైతే వీడియో వింటున్నారో మీకు యూజ్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూజ్ఫుల్గా ఉంటే కనుక ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అనేది ఇవ్వండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నిన్న మనం బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకున్న విధంగా 47,300 అనేది క్రాస్ అవుతే కనుక మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాము. అలాగే మార్నింగ్ ఇది 47,300 అనేది క్రాస్ అయింది. అక్కడి నుంచి మనకు ఫాల్ అనేది 47,000 వరకు అనేది మన ఫస్ట్ టార్గెట్ వరకు కూడా వెళ్ళింది. నిన్న చెప్పిన టార్గెట్లలో వచ్చేసి 47,041 అనేది చెప్పడం జరిగింది. అలాగే ఇది 47,000 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. సో దాని తర్వాత అప్ సైడ్ మూమెంట్ తీసుకుంది. సో అప్ సైడ్ మూమెంట్ ఎప్పుడైనా చెప్పాను, ఒక టర్న్ అవుతుంది మార్కెట్ అంటే కనుక అక్కడ కొంత స్ట్రగుల్ అనేది జరుగుతుంది. సో ఏ స్ట్రగుల్ జరగకుండా మార్కెట్ ఒక్కసారిగా మూవ్ మాత్రము తీసుకోదు. సో ఎప్పుడైతే ఒక స్ట్రగుల్ అనేది జరిగేసి అక్కడ మార్కెట్ కన్సల్టేషన్ అవుతుందో అప్పుడు మాత్రమే
మార్కెట్ అది రివర్సల్ అవ్వడానికైనా లేదా కంటిన్యూ దానికి ఇంకా పవర్ రావడానికైనా కూడా అవకాశం ఉంది. అలా కాకుండా ఏమీ లేదు, ఇలా వచ్చింది ఇలా వెళ్ళిపోయిందంటే మాత్రము మార్కెట్ అలా జరిగే అవకాశం అనేది చాలా రేర్గా ఉంటుంది. మీరు కనుక బ్యాక్ చూస్తే కనుక సో బ్యాక్ చూసిన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. సో ఇప్పుడు కనుక బ్యాంక్ నిఫ్టీ మనకు ఏ పాయింట్స్ అనేది కీ పాయింట్స్ ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మనకు మార్కెట్ మూవ్ అవ్వాలి అంటే కనుక ఇంకా 47,910 అనేది అప్ సైడ్ క్రాస్ అవ్వాలి. ఈ 910 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో దీని టార్గెట్స్ వచ్చేసి 48,038, 48,144. సో అప్ సైడ్ క్రాస్ అయితే కనుక దాదాపుగా ఈ టార్గెట్స్ వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది, 48,44. సో అదే కనుక డౌన్ సైడ్ వస్తే కనుక మార్కెట్ డౌన్ సైడ్ ఎక్కడ రావాలి? సో డౌన్ సైడ్ వస్తే కనుక మన యొక్క పరిస్థితులు ఏంటివి? డౌన్ సైడ్ మార్కెట్ రావాలి అంటే కనుక మనకు ఈరోజు ఫస్ట్ వచ్చేసి ఈ లెవెల్ 47,453, అంటే అది ఎక్కడ 700లో ఉంది, ఇక్కడ ఏదేమో 400లో ఉంది. ఇన్ని పాయింట్స్ క్రాస్ అవుతే కానీ మనం డౌన్ సైడ్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అదొక ఇది 450, 550, 650, 750, 300 పాయింట్స్ డౌన్ అయ్యి వస్తే తప్ప మనం అనేది డౌన్ సైడ్ అనేది ఇక్కడ చూడలేమని నా ఉద్దేశం. ఎందుకంటే నాకున్న అనుభవం ప్రకారంగా నేనైతే మాత్రము సో ఇక్కడ ఒక ఏరియా ఉంది కదా మనకు, ఇక్కడ ఈ ఏరియా దాటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక కన్సల్టేషన్ అయింది. సో ఈ ఏరియాను క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఏరియా దగ్గరికి వస్తే తప్ప నేను అనేది డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయను. సో ఇక్కడ నెక్స్ట్ నాకు వచ్చిన ఏరియా ఏంటిదంటే ఇది. నెక్స్ట్ నాకున్న టార్గెట్స్ వచ్చేసి అప్ సైడ్ వచ్చేసి చెప్పాను కదా 48,000లో ఒకటి చెప్పాను, 48,000 పైన ఉన్నటువంటిది చెప్పాను, 48,038. సో ఇది క్రాస్ అయ్యి డౌన్కి వచ్చేస్తే మాత్రం నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది అవుతుంది. నెక్స్ట్ 47,000 అనేది డౌన్ సైడ్ టార్గెట్ అవుతుంది. అలాగే అప్ సైడ్ వెళ్తూ ఉంటే మాత్రం ఇక్కడే చూపిస్తాను ఒకసారి, ఇదనేది ఫైనల్ టార్గెట్ అవుతుంది. అంటే 48,200 అనేది ఫైనల్ టార్గెట్ అవుతుంది రేపటికి. 48 అంటే 500 పాయింట్స్. సో అంతకు మించి అయితే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. మీకు నిన్నటి వీడియోలో ఎంత ఉపయోగకరంగా ఉన్నదో మీరు ఒకసారి గమనించుంటారు. సో అలాగే ఈ రోజు వీడియో కూడా మీకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను చెప్పిన లెవెల్స్ క్రాస్ అవుతూ దాని ప్రకారంగా కనుక మార్కెట్ మూవ్ అవుతూ ఉంటే కనుక అందరికీ లాభకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే కనుక ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇంకా మీ ఫ్రెండ్స్కు వాళ్ళకు చెప్పండి. అలాగే ఇంకా ఎవరైనా సరే దీని గురించి ఎక్కువ కావాలి ఇన్ఫర్మేషన్ అంటే కనుక నాకు కామెంట్ రూపంలో నీ యొక్క క్వశ్చన్ ఉంటే కనుక నేను కంపల్సరీగా ఆన్సర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.